మరికొద్ది రోజుల్లో సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు పట్టాలెక్కుతుంది. సికింద్రాబాద్ నుంచి బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ రైలు రూట్ మ్యాప్ ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సికింద్రాబాద్ బెంగళూరు మధ్య సుమారు 7 రైలు సర్వీసులు పరుగులు పెడుతున్నాయి. ఇక ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 11 గంటలుగా ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆ ప్రయాణాన్ని 7 గంటలకు తగ్గించేలా రైల్వే అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు 2 రూట్లలో రైళ్లు నడుస్తున్నాయి. అందులో ఒకటి వికారాబాద్, తాండూరు, రాయచూరు, గుంతకల్లు మీదుగా, మరొకటి మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా నడుస్తున్నాయి. ప్రస్తుతం అయితే కాచిగూడ నుంచి బెంగళూరుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాక్ సామర్థ్యం, రైలు వేగంపై అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రైలును వచ్చే నెల 21న ప్రారంభించే అవకాశం ఉంది. అటు టైమింగ్స్ విషయంలోనూ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య 2 వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అందులో ఒకటి సికింద్రాబాద్ విశాఖపట్నం, ఇంకొకటి సికింద్రాబాద్ తిరుపతి. ఈ 2 రూట్లలో ట్రైన్ల ఆక్యుపెన్సీ అమోఘంగా ఉందని అధికారులు చెప్పారు. అలాగే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు కోచ్లను కూడా పెంచుతున్నారు.